ప్రగతి పదంలో భారతావని వేగంగా దూసుకుపోవాలంటే ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలి. అన్ని చోట్ల విపరీతమవుతున్న లైంగిక వేధింపులు స్త్రీల అభ్యున్నతికి తీవ్ర ఆటంకాలుగా నిలుస్తున్నాయని సీతం ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశీయ యువ ఉద్యోగుల్లో సగం మందికి పైగా వేధింపులకు పాల్పడుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైందని, భవిష్యత్తు మీద భయంతోనే ఫిర్యాదు చేసేందుకు బాధితురాల్లో చాలామంది ముందుకు రావడం లేదని తెలియజేశారు. వాజీ ఛానల్ నిర్వహిస్తున్న మహిళా గర్జన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం అని, ఈ ఉద్యమంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎంతమంది ఎన్ని రకాలుగా మానభంగాలకి, హత్యలకి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, బలైపోతున్నారు. అటువంటి వారి కోసం మనం ఏం చేయగలం? ఏమీ చేయలేం. ఎందుకంటే పరిస్థితులు చేజారిపోయిన తర్వాత ఏం చేయలేం. కానీ ఆపాలి. అది ఆపాలంటే ఎవరి వల్ల అవుతుంది? అందరి వల్ల అవుతుంది. ఏదో ఒక స్త్రీల వల్లనో లేకపోతే దెబ్బతిన్న వాళ్ళ వల్ల కాదు. ప్రతి ఒక్కరు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను దీని గురించి నడుం బిగించి ఇలాంటి అరాచకాలు ఆపాలని చెప్పే వాజీ ఛానల్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. అది ఈ నెల 30వ తేదీన కోట జంక్షన్ దగ్గర బహిరంగ మీటింగ్, చాలా పెద్ద ఎత్తున అన్ని రంగాల వాళ్ళు అటెండ్ అవుతున్నారు. కాలేజీ వాళ్ళు, నర్సింగ్ హోమ్ వాళ్ళు, అడ్వకేట్స్, డాక్టర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. పెద్ద ఎత్తున అనమాట. మనం నిరసన తెలియచేయటం కాదు, ఇది ఇంకా ఇట్లాంటివి జరగకుండా ఆపటం కోసం ఈ నిరసన ఇస్తున్న వాజీ ఛానల్ వరకు వారికి నా కృతజ్ఞతలు. మహిళలు అరాచకానికి లోనవుతున్నారంటే దానికి బాధ్యులు అటు మహిళతో పాటు ఇటు మేడం గారు చెప్పినట్టు ఇద్దరు, బోత్ బాయ్ అండ్ గర్ల్, మెన్ అండ్ ఉమెన్ బోత్ అందరూ సఫర్ అవుతున్నారు. ఇది అరికట్టాలంటే ఇప్పుడు 2 చేతుల చప్పట్లు కొడితేనే మనకి శబ్దం వస్తుంది. దీన్ని అరికట్టాలంటే మనకి మహిళలతో పాటు పురుషులు కూడా సపోర్ట్ ఉండాలి. దేనికంటే ఇప్పుడు ఈ అరాచకాలు లోనవడం వలన ఇప్పుడు వాళ్ళకి ఏదో శిక్ష విధిస్తే దానికి తల్లిదండ్రులు ఇద్దరూ బాధపడతారు. అటు అమ్మాయిల ఆశ అయినా తల్లిదండ్రులు బాధపడతారు, ఇటు అబ్బాయి ఏదైనా శిక్ష పడినా తల్లిదండ్రులు బాధపడతారు. తల్లిదండ్రుల్లో ముఖ్యంగా ఎక్కువగా బాధపడేది కన్న తల్లి. 9 నెలలు తను అమ్మాయినైనా అబ్బాయినైనా 9 నెలలు కానీ భూమి మీదకి జన్మనిస్తుంది. అందుకు ఇది ముందు మీరు జరగకుండా ఉండడానికి దీని మీద మీరు అవేర్నెస్ ముందు కల్పించుకోండి. మీరు ఏదో ఇప్పుడు హ్యాబిట్స్ గట్టా లోన్ అయ్యి ఆ క్షణిక ఆవేశంలోనే ఇటువంటి తప్పులు చేస్తున్నాను, తర్వాత మీరు ఆ వేసే శిక్షణ ఏదో అనుభవించి తర్వాత బయటకు వచ్చినా ఇంకా మీకు లైఫ్ అంటూ చూసుకుంటే ఏముండదు, అంతా శూన్యంగానే ఉంటుంది. సీతం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను మాట్లాడుతూ సమాజంలో దుర్బల పరిస్థితులు నెలకొని ఉన్నాయని, వయసుతో సంబంధం లేకుండా ఆడవారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని వెనక్కి నడిపించే ఇటువంటి వాటిని అరికట్టాలంటే చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని, శిక్షలు కఠినంగా ఉండాలని పేర్కొన్నారు. మహిళా గర్జన కార్యక్రమం విద్యార్థులకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని పేర్కొన్నారు. స్త్రీలపై దాష్టికాల కేసులను పోలీసులు సత్వరం శాస్త్రీయంగా దర్యాప్తు చేయాలి. నేరగాళ్లకు కఠినాతి కఠిన శిక్షలు పడేలా చూడాలి. పాఠశాల దశ నుంచే నైతిక విద్యా బోధనతో నవతరంలో విలువలు కోల్పోవడంపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దేశానికి తలవంపులు తెస్తున్న అత్యాచార సంస్కృతిని రూపుమాపడం అప్పుడే సాధ్యపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అఘాయిత్యాలు స్త్రీలపై జరుగుతున్నాయి. అవే దిశ కానివ్వండి, నిర్భయ కానివ్వండి, ఎన్నో కేసులు చాలా స్త్రీలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. నేటికి స్త్రీలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వీటికి ముఖ్యంగా మన ప్రభుత్వం కూడా ఎన్నో కఠినమైన శిక్షలు విధిస్తుంది, ఎన్నో సెక్షన్స్ కూడా విధిస్తుంది. కానీ అవన్నీ నేటికి విఫలం అయిపోతూనే ఉన్నాయి. ఈ దాడులు మనం నిర్మూలించాలని అంటే ప్రతి ఒక్కటి, ఒక అమ్మాయికి భద్రతలు ఎలా చెప్తున్నారో ఒక అబ్బాయికి కూడా అలాగే చెప్పాలి. ఒక అమ్మాయితో ఎలా నడుచుకోవాలో ఒక అబ్బాయికి చెప్పాలి. ఒక అమ్మాయిని తల్లిలా, చెల్లిలా, అక్కలా, ఒక పరాయి స్త్రీగా కాకుండా మన సొంత వాళ్ళ చూడగలిగితే అలాంటి భావన రాదు.
అలాగే ప్రతి సినిమాలో కూడాను సినిమా స్టార్ట్ అయ్యే ముందు సిగరెట్ల గురించి, ఆల్కహాల్ గురించి వాటి యొక్క ఇంపాక్ట్ అంతా తెలియజేస్తున్నారు. అలాగే అదేవిధంగా సినిమా స్టార్ట్ అయ్యే ముందు స్త్రీ పైన ఒక అగౌరవం జరిగినా, లేదంటే ఏదైనా హింసాత్మక జరిగినా, లేదంటే ఏదైనా అత్యాచారం జరిగితే వాటి యొక్క సెక్షన్స్ ఎలా ఉంటాయి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా ఆ యొక్క టీవీలో మనకు చెప్పాలి. ప్రతి విషయంలో మెంటల్ కానీ ఫిజికల్ కానీ ఎందులోనో ఒక అమ్మాయికి అందరూ అబ్యూస్ చేస్తున్నారు. ఎవరు ప్రశాంతత అనేది ఇవ్వట్లేదు. ఒక అమ్మాయి బయటకు రావాలి అంటే ఈ కాలంలో చాలా భయపడుతుంది. షీ కెన్ బి ఏ మదర్, షీ కెన్ బి ఏ డాక్టర్, షీ కెన్ బి ఏ సిస్టర్, బట్ షీ ఈజ్ నాట్ రెస్పెక్టెడ్ అట్ ఆల్. I request every parent to teach their son as how to teach the girl. Ask them to not go out at night. Ask them to behave themselves with girls, and ask everything as they say for the girl. Thank you.